Hi friends, welcome back to my physics channel once again. Yes, Andy, we are almost to the end of the topics. That is 14th topic, last chapter, semiconducting devices, electronic materials and circuits. Okay, na? And we are almost to the problems, Andy. This is the almost 9th video, Andy. This is the last one. I think, yes, second last one. Okay. After this, we have one more video. సో ఇందులోనే మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చారండి, మనం సాల్వ్ చేద్దాం 9th వీడియోలో. హార్డ్లీ వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 10 to 12 ప్రాబ్లమ్స్ విల్ డూ వెరీ ఫాస్ట్లీ. ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఓపెన్ యువర్ న్యూ టెక్స్ట్ బుక్. ఫస్ట్ వన్ ప్లీజ్. ఇస్ ద వీడియో 9. ఇన్ ఏ ప్యూర్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్, సో మనకి ఇచ్చింది ఇక్కడ ప్యూర్ సెమీ కండక్టర్ ఇచ్చాడండి. ప్యూర్ సెమీ కండక్టర్, నో ఇంప్యూరిటీస్ దేర్. The number of conduction electrons, okay na, number of electrons ichadu 6 into 10 to the power of 19 per meter cube, that is minus 3. How many holes are there in the sample? Sample ichadandi. Sample entata 1 centimeter into 2 centimeter into 2 millimeter. అంటే ఇది వాల్యూమ్ ఇచ్చాడు మనకి. శాంపిల్ అంటే ఇస్ గివెన్ ఇన్ వాల్యూమ్ డైమెన్షన్స్. ఓకే, సో ఇది సెమీ కండక్టర్ ప్యూర్, దాని యొక్క ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు. ప్యూర్ సెమీ కండక్టర్లో NH ఈజ్ ఈక్వల్ టు NE అని మనకు తెలుసు కదా. ఇది ఫస్ట్ థింగ్ యూ హావ్ టు మేక్ ఎ నోట్. ఇన్ ఏ ప్యూర్ సెమీ కండక్టర్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్స్ బాండ్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్. ఇది మనకు తెలియాలి. సో ఇప్పుడు ఏదైతే మనకి ఇచ్చాడో దిస్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ హోల్స్. ఓకేనా. శాంపుల్ వాల్యూమ్ సైజ్ ఎంత అవుతుంది మనకి? వాల్యూమ్ is 1 centimeter అంటే 10 to the power of minus 2 meters into ఇది 2 into 10 to the power of minus 2 meters into 2 millimeter, 2 into 10 to the power minus 3 meters. సో ఫైనల్గా వాల్యూమ్ ఎంత? 2 2s are 4. ఓకేనా. 10 power minus 2 minus 2 minus 3 అంటే minus 7 వాల్యూమ్ కదా. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్. సో దిస్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్. Now, ఏమడిగాడు మన క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్లో హౌ మెనీ హోల్స్ ఆర్ దేర్ ఇన్ ద శాంపిల్. హోల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఈజ్ ఆస్కింగ్ క్యాపిటల్ NH, నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ ద శాంపిల్ ఆఫ్ ద కండక్టర్. అంటే ఎలా వస్తుంది? NH ఈజ్ ఈక్వల్ టు ఈ స్మాల్ NH వాల్యూ ఎంత ఇచ్చింది మనకి? ఇదే కదా, స్మాల్ NH ఇంటూ వాల్యూమ్. ఇదే కదా ఫార్ములా. నెంబర్ ఆఫ్ టోటల్ హోల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్, because pure semiconductor కాబట్టి number of holes is equal to number of electron into volume. So this is nothing but number of holes ఎంత ఇచ్చాడు? సేమ్ థింగ్ కదా. 6 into 10 to the power of 19 meter power minus 3 into volume 4 into 10 to the power of minus 3 meter cube. ఓకేనా. ఇది పైకి వెళ్తుంది కాబట్టి కిందకు వచ్చేస్తుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది, అంతేనా. సారీ అన్నట్టు ఇక్కడ మనకి ఏముంది? NI. చూడండి అక్కడ మనకి ఏముంది? NE ఇచ్చేది. ఏదైనా స్క్వేర్ ఉందా? స్క్వేర్ ఏం లేదు కదా. ఓకే, సరిపోయింది. సో క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, ఇది కిందకు వచ్చేస్తుంది కదా, క్యాన్సిల్ అయిపోయి ఇంకేమి? 6 4 24. ఇదేమో 10 to the power of 19 minus 7 ఎంత? 12, అంతే కదా, ప్లస్ 12. తర్వాత దీన్ని ఏం చేద్దాం మనం? రెగ్యులర్ ఫామ్లో కాకుండా ఇలా రాద్దాం. బై 10 into 10 రాస్తే పాపం 2.4 into 10 to the power of 13 ఉంటాయన్నమాట. ఇది క్యాపిటల్ NH అంటే నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ దట్ sample. That is the answer. That's all. 2.4 into 10 to the power of 13. That's all. Note చేసుకోండి. We'll go to the second one. So this is the formula we'll be adopting, and it capital N suffix H అంటే number of holes is equal to sample of the material volume into the number of electrons, that is number of holes. రెండో క్వశ్చన్ అండి. ప్యూర్ సిలికాన్ ప్యూర్, మళ్ళీ కూడా ఇది కూడా ప్యూర్ అండి. ప్యూర్ సెమీ కండక్టర్. Pure silicon at 300 degrees Kelvin has equal number of electrons. Okay na, malli idenandi, equal number of holes and equal number of electrons. Pure semiconductor ichadu and holes concentration entata idi is given as 5 into 10 to the power of 16 per meter cube. 16 per meter cube లేదా power minus 3. When it is doped with indium, then the whole concentration increases by, okay na, అంటే ఇండియంతో డోపింగ్ చేసిన కాన్సన్ట్రేషన్ ఎంత ఇంక్రీజెస్ టు, చూడండి, whole concentration NH
increases to 4.5 into 10 to the power of 22, that is per meter cube. So when it is doped with indium, boron, aluminum, gallium, indium, there are 3A group elements. So the whole concentration increases to this thing, NH. So find the concentration of the electrons after doping. Concentration of electrons ఎంత అడుగుతాడు after doping. So this is the second question అండి, please make a note. సో దీనికి మనకి లా ఆఫ్ మాస్ యాక్షన్ ఉంది కదా, విల్ యూజ్ దట్ వన్. లా ఆఫ్ మాస్ యాక్షన్, ఫ్రమ్ లా ఆఫ్ మాస్ యాక్షన్ ఏంట ఫార్ములా? N into E, that is Ne into NH is equal to Ni square, that is concentration of the electrons is equal to holes concentration into Ni, that is pure semiconductor value ఏదైతే ఉందో ఆ value whole square. That is the equation of the mass action. Ne into NH is equal to Ni whole square. ఓకేనా? సో అందులో మనకి ఏమంటే Ne అడిగాడు. Ne concentration of electrons is equal to Ni square by NH. నోట్ చేసుకోండి, క్యాలిక్యులేషన్ చేద్దాం. వెరీ ఈజీ కదా, రైట్ అండి. విల్ రబ్ ద టాప్ పోర్షన్. ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ రావాలి. కాన్సెప్ట్ వస్తే ఈజీగా చేసేవచ్చు మనం, ఓకేనా? సో Na హోల్ స్క్వేర్, Na ఎంత ఇచ్చాడండి? Na అంటే ఏంటి? ప్యూర్ సిలికాన్ at 300, నెంబర్ ఆఫ్ హోల్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ దిస్ థింగ్. ఎంత అది? 5 into 10 to the power of 16 per meter cube. అదవుతుంది మీకు per meter cube, isn't it? ఎస్ అండి, అదే కదా వాల్యూ ఇచ్చాడు మనకి. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. సో ఇది Na కదా, ఇది ప్యూర్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ప్యూర్ సెమీ కండక్టర్ వాల్యూ ఇచ్చాడు కదా. సో Na హోల్ స్క్వేర్ బై NH, నెంబర్ ఆఫ్ హోల్స్ ఎంత ఇచ్చాడు మనకి చూడండి. ఎలక్ట్రాన్స్ హోల్స్ ఎంత అయింది మన? ఇంక్రీజ్ బై 4.5 into 10 power 22, 4.5 into 10 power 22. అదవుతుంది మీకు 22 per meter cube. అది ఫాలో ద పాయింట్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు మనకి. at 300 degrees centigrade, జాగ్రత్త చదవండి క్వశ్చన్. at 300 degrees centigrade నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఎంత అది? ఇది 5 into 10 power 16, ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ప్యూర్ సెమీ కండక్టర్ యొక్క Ni ఇచ్చాడు, ఓకేనా? Ni, and that is what you are doing here. Number of electrons, last name అడిగాడు. Find the concentration of electrons after doping. So Ni square by ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు వీడు. చూడండి, హోల్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ బై 4.5, ఓకేనా? దట్ హోల్స్ అగైన్ ఈక్వల్ టు ఎలక్ట్రానే కదా. సో ఇది డివైడ్ చేసుకోండి. హోల్ స్క్వేర్ చేస్తే 5 5 25, 10 power 32. ఇది హోల్ స్క్వేర్ చేస్తే మీటర్ క్యూబ్, మీటర్ పవర్ 6 కిందకు వచ్చేస్తుంది. హోల్ స్క్వేర్ కదా, కిందకు వచ్చేస్తుంది మీటర్ పవర్ 6. ఇదేమో 4.5 into 10 power 22 పర్ మీటర్ క్యూబ్ కదా, పైకి వెళ్ళిపోతుంది మీటర్ క్యూబ్. ఈ మీటర్ క్యూబ్ ఇక్కడ 3 ఉంటుంది. సో ఈ పాయింట్ తీసేసి పైకి 10 పంపించండి. సో 5 5 25, 5 9 సార్. సో 5 by 9, 5 by 9 ఎంత అండి? 0.55. సో ఈ 5 by 9 వాల్యూ 0.55 ఇంటూ ఇంకేం మిగిలింది ఇక్కడ? మీటర్ క్యూబ్. ఇక్కడ కింద మీటర్ క్యూబ్ ఉంది, పైకి పంపించండి. 10 power 22 minus 22 అవుతుందంటే 32 minus 22 ఎంత అవుతుంది? 11. 10 to the power of ఏంటివి? ప్లస్ 11. ఇలా ఉంచకండి. ఇదేం చేయొచ్చు మళ్ళీ? 55 by 100 కదా, పైకి వెళ్ళిపోతుంది. 10 to the power of minus 29. Now you do by 10 into 10. So this is nothing but 5.5 into 10 to the power of 11 meter per minus 3 లేదా per meter cube. So this will be the final answer అండి. 5.5 to 10 to the power of 11. ఒకసారి చెక్ చేసుకోండి వాల్యూ. ఈజ్ దట్ ద ఆన్సర్? ఓకేనా? 10 or 11 ఒక్కసారి చెక్ చేద్దామండి మన క్యాన్సిలింగ్లో. ఇక్కడ ఎంత వచ్చింది చూడండి.
55/100 అంటే 10 స్క్వేర్ పైకి వెళ్తే -2 -2 ఇక్కడ ఒకసారి చూడండి ఇది ఎంత 16 to 32 32 ఎస్ ఇక్కడ ఒక 10 ఉందండి మర్చిపోయిస్తారా బై 10 ఒక్క నిమిషం ఆగండి బై 10 పైన ఉంటుంది 33 అవుతుంది ఇది 33 మైనస్ 22 ఎంత అవుతుంది చూడండి ఇది ఎంత 33 కదా 33 మైనస్ 22 3లో 2 తీస్తే 1 11 అవుతుంది 11 కదా వేసాం మనం ఇంకేంటి ప్రాబ్లం ఏమైంది 32 + 1 33 మైనస్ 33 11 అయింది సో 11 అయిన తర్వాత మనకి బై 55/100 9 వచ్చింది -2 11 నుంచి చూపిస్తే 9 ఒక 9 అయింది సో 9 + 1 10 ఎస్ అది 10 to the power of 9 + 1 కదా ఇది 10 power 10 వస్తుంది ఓకేనా చెక్ చేసుకోండి ఇప్పుడు సరిపోయింది కదా రైస్ సో దిస్ ఇస్ ద ఆన్సర్ అండి 5.5 ఇంటూ 10 to the power of 10 అండి ఇది 9 1 కదా 11 ఎలా వస్తుంది ఓకే 9 + 1 ఎంత 10 సో 10 to the power 10 per meter cube లేదా meter power -3 so that many electrons are there in the concentration for the second one after doping. Let us go to the third question. Third one. ఓకేనా థర్డ్ క్వశ్చన్ చూద్దామండి సో థర్డ్ ఏమన్నాడు చూడండి ఒకసారి థర్డ్ క్వశ్చన్ థర్డ్ వన్ ఎన్ ఏసీ వోల్టేజ్ విత్ పీక్ వాల్యూ ఏసీ వోల్టేజ్ విత్ ఎ పీక్ వాల్యూ వి పీక్ ఎంత ఇచ్చాడు 20 volts connected in series a diode and a load resistance ఎంత 500 ohms across a diode. Calculate the peak current and IP అడిగాడు calculate the peak current through the diode and peak voltage across the load resistance when the diode is ideal. చూసుకోండి డయోడ్ ఈజ్ ఇమాజినరీ ఐడియల్ ఇచ్చాడండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా డయోడ్ ఈజ్ అన్ ఇమాజినరీ డయోడ్ దట్ ఈస్ ఐడియల్ సో ఐడియల్ డయోడ్కి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి మనకి ఏంటది రెసిస్టెన్స్ 0 తెలుసు కదా మనకి ఇన్ ద ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో రెసిస్టెన్స్ 0 ఉంటుంది సో అవన్నీ కండిషన్స్ మనకి అప్లై చేయాలి ప్రాబ్లం చేస్తున్నప్పుడు రైట్ అండి సో ఫైనల్ ఏమడిగాడు మనకి క్యాలిక్యులేట్ ద పీక్ కరెంట్ అడిగాడు వోల్టేజ్ ఇచ్చాడు సో ఒకసారి మనం జాగ్రత్త అర్థం చేయండి దీనికి బికాజ్ ఇట్ ఈస్ ఐడియల్ కాబట్టి ద రెసిస్టెన్స్ విల్ బి వాట్ ఇయర్ ఓకేనా ఫర్ ఐడియల్ డయోడ్ నో వోల్టేజ్ డ్రాప్ విల్ బి దేర్ అది గుర్తుపెట్టుకోండి దేర్ ఈస్ నో వోల్టేజ్ డ్రాప్ నో వోల్టేజ్ డ్రాప్ ఫర్ ఐడియల్ డయోడ్ పాయింట్ రాసుకోండి ఓకేనా దేర్ ఫోర్ ఏదైతే వోల్టేజ్ మనకి ఇచ్చాడో ఓకేనా తర్వాత డయోడ్ ఇదేంటిది మనకి ఎస్ ఇందాక చెప్పాను కదా ఐడియల్ డయోడ్కి ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో రెసిస్టెన్స్ ఇస్ 0 ఓకేనా ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో రెసిస్టెన్స్ 0 సో ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఇన్పుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ అర్థమవుతుందా సో దేర్ ఫోర్ ఫ్రమ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR యూజ్ చేస్తే మనకి ఏమిటి కరెంట్ అడిగాడు ఓకేనా VP ఇది లోడ్ రెసిస్టెన్స్ సో VP అంతా 20/500 0 0 2 1s are 225 that is 0.0004 సో 0.04 ఆంపియర్స్ అనేది మనకి పీక్ కరెంట్ అండి ప్లీజ్ మేక్ ఎ నోట్ ఓకేనా 0.04 లేదా దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 40 మిల్లీ ఆంపియర్స్ అలా కూడా రాసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ రైట్ లైక్ దట్ అదే ఇట్ ఈస్ 40 మిల్లీ ఆంపియర్స్ లేదా 0.04 ఆంపియర్ అదవుతుంది కదా ఇది కండిషన్ ఐడియల్ డయోడ్కి ఫార్వర్డ్ బయాస్లో రెసిస్టెన్స్ 0 ఓకేనా నెక్స్ట్ వన్ అండి క్లియర్ రైట్ అండి లెట్ us go to fourth question please జాగ్రత్త చేయాలండి ప్రాబ్లమ్స్
కాన్సెప్ట్ బేస్ అంతాను. If you know the concept only, you can do the problems. Next, the fourth, yes. Fourth వెళ్ళిపోదాం. చూడండి ఏమంటాడు నాలుగో ప్రాబ్లము. ఏ శాంపిల్ ఆఫ్ ప్యూర్ సిలికాన్, మళ్ళీ కూడా ఇచ్చాడండి ప్యూర్ ప్యూర్ సెమీ కండక్టర్, నో డోపింగ్. సో ప్యూర్ సిలికాన్ అంటాడండి. ఈజ్ డ్రాప్డ్ విత్ ట్రైవాలెంట్ అండి. ఓకే, ట్రైవాలెంట్ అంటే బొరాన్, అల్యూమినియం అవండి, 3A గ్రూప్ ఎలిమెంట్స్ ఎక్సెట్రా. బొరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. వేర్ ఈచ్ ఇంప్యూరిటీ ఆటమ్ క్రియేట్స్ ఏ హోల్. The concentration of holes in pure, concentration of holes, NH ఎంత ఇచ్చాడు, 7 into 10 to the power of 15 holes. ఓకేనా, per meter cube. That many holes are there. And the density of the silicon, అంటే total holes ఇచ్చాడు, NH ఎంత ఇచ్చాడు, density of the silicon 5 into 10 to the power of 28 atoms per meter cube. This is what density, the total number of holes, density of silicon, that is total holes, capital N suffix x ఇచ్చాడు. తర్వాత the doping increases the hole concentration by a factor 120. Doping increases by a factor ఎంత అండి, 120. సో ముందు హోల్స్ ఎంత ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి హోల్స్, డోపింగ్ చేశారు. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఇంక్రీజ్ బై యూ హావ్ టు మల్టిప్లై. సో టోటల్ నౌ, టోటల్ హోల్స్ NH into factor, that is 7 into 10 power 15 per meter cube into 120. 12 sevens are 84 into 10 to the power of ఇదొకటి 16 per meter cube. లేదా ఈ కీప్ అదే తర్వాత మార్చుకోవచ్చు. సో ఇది టోటల్, ఇప్పుడు ఇది హోల్స్ కాన్సన్ట్రేషన్ అండి పర్ మీటర్ క్యూబ్. డోపింగ్ పెంచారు, డోపింగ్ పెంచినప్పుడు ఏమవుతుంది, హోల్స్ కూడా పెరుగుతాయి కదా. ఓకేనా, సో 7 into 15 into 120, సో మెనీ హోల్స్ ఆర్ దేర్ నౌ పర్ మీటర్ క్యూబ్. ఇది టోటల్ హోల్స్ ఇవి, క్యాపిటల్ NH. ఇప్పుడు ఏమడిగాడు మనం చూడండి, ఏమడిగాడు, ద డోపింగ్ ఇస్ బై ఫ్యాక్ట్, క్యాలిక్యులేట్ ది అప్రాక్సిమేట్ ద ప్రపోర్షన్ ఇన్ విచ్ ద ఇంప్యూరిటీ ఈజ్ యాడెడ్. ఓకే, అంటే రేషియో ఆఫ్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఇంప్యూరిటీ అడిగాడు అండి. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్ ప్లీజ్. సో ఇంప్యూరిటీకి రేషియో ఎలా వస్తుంది మనకి చూడండి, రేషియో ఆఫ్ ద ఇంప్యూరిటీ is given by total holes in the density of the silicon by number of impurity. Number of holes anta, I mean total density anta, 5 into 10 power 28 atoms per meter cube by NIP. ఇది వండి నెంబర్ ఆఫ్ హోల్స్, ఇంప్యూరిటీ యాడ్ అయిన తర్వాత ఎంత అయింది, 84 into 10 power 16 అంతేనా. సో 5 into that thing by 84 into 10 power 16. సో ఇది జాగ్రత్త డివైడ్ చేయండి, ఇది యాటమ్స్ పర్ మీటర్ క్యూబ్, ఇది కూడా పర్ మీటర్ క్యూబ్. ఇది కిందకి పైకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది రేషియో కాబట్టి. సో దిస్ ఈజ్ నియర్లీ రేషియో మీకు, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 5.95 into నియర్లీ 5.95 into 10 to the power of 10 atoms. 5.95 into 10 to the power of 10 atoms, silicon atoms, atoms of silicon. So what is the ratio now? So answer is 1 in 5.95 into 10 power 1 in 5.95 10 power 10 atoms of silicon అన్నమాట. ఓకేనా, సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. అర్థమైంది కదా ఫార్ములా, దిస్ ఇస్ ద ఫార్ములా. రేషియో ఈజ్ ఈక్వల్ టు టోటల్ డెన్సిటీ బై n ఇంప్యూరిటీస్. n ఇంప్యూరిటీ ఇదే కదా ఆఫ్టర్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, రైట్ అండి. లెట్ us go to ఫిఫ్త్ క్వశ్చన్ ప్లీజ్. నోట్ చేస్తారా, 1 2 3, ఫిఫ్త్ వన్. లెట్ us go to ఫిఫ్త్ క్వశ్చన్ ప్లీజ్. రైట్ అండి, వెరీ ఈజీ అండి, కాకపోతే కాన్సెప్ట్ రావాలి, అప్పుడే మీరు ఆన్సర్ చేయగలరు. ఫిఫ్త్ వన్ అండి, ఏ పొటెన్షియల్ బ్యారియర్
a potential barrier VB ఎంత ఇచ్చాడు 0.8 volts exists across PN junction if the depletion layer is అంటే width of the depletion, width of the layer depletion ఎంత ఇచ్చాడు పాపం 800 nano meters, that is 800 into nano అంటే 10 to the power of minus 9 meters, and that is equal to 8 into 10 to the square ఇదంతా minus 7 meters. ఇది width. అదవుతుంది మీకు అంటే డిస్టెన్స్ 8 కదా, 8 into 10 స్క్వేర్ మైనస్ ఎంత అవుతుంది -7. ఇంకేమన్నాడు పాపం మనకి, వాట్ ఈస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద రీజన్, ఇంటెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నాడు. మనకి ఫార్ములా తెలుసు కదా, వాట్ ఈస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డి. సో వి ఆల్రెడీ ఇచ్చాడు 0.8 ఈజ్ ఈక్వల్ టు ఈ తెలియదు, ఇంటూ డి తెలుసు 8 into 10 power minus 7, therefore 0.8ని 8/10 అని రాసుకున్నాం. ఓకేనా, 8/10 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 8 into 10 power minus 7, 8 గెట్స్ క్యాన్సల్. సో ఎంత అవుతుంది కింద తీసుకొచ్చండి, ఇది 10 power minus 7 ఈజ్ ఈక్వల్ టు ఈ, ఇది +1 మైనస్ ఎంత అవుతుంది -6, పైకి తీసుకెళ్ళి ఎంత అవుతుంది 10 to the power 6, that is equal to 1 into 10 to the power 6 ఏంటి యూనిట్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, వోల్ట్ పర్ మీటర్. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి ఫైనల్గా ఫర్ 5th one. ఎస్ 10 power 6 వోల్ట్ పర్ మీటర్ నోట్ చేసుకోండి. లెట్ us go to the next one, డయాగ్రామ్ ప్రాబ్లమ్ 6th one. నోట్ చేశారా, 1 2 3 రైట్ అండి. లెట్ us go to 6th ప్రాబ్లమ్ ప్లీజ్. 6th one ఒక డయాగ్రామ్ ముందు గీస్తానండి, మీకు డయాగ్రామ్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th ప్రాబ్లం ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడండి, తర్వాత పాయింట్ ఏ, ఇక్కడ ఒక డయోడ్ ఇచ్చాడు, పిఎన్ జంక్షన్ డయోడ్. పాయింట్ బి ఇచ్చాడండి, ఈ బిఎం గ్రౌండింగ్ చేశాడు, ఎర్తింగ్ అంటే 0 volts. ఇక్కడి నుంచి బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇక్కడి నుంచి బి కనెక్షన్ పెట్టాడు. ఇది ఫిగర్ అండి. ఇదేమో ఒక సిలికాన్ డయోడ్, ఎస్ అని ఇచ్చాడు, సిలికాన్ డయోడ్. సో క్వశ్చన్ చదువుదామండి. ద డయోడ్ షోస్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఇస్ సిలికాన్ డయోడ్, వెరీ ఎస్ అని ఇచ్చాడు కదా, సిలికాన్ డయోడ్. దెన్ ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఈ పొటెన్షియల్ అడిగాడండి, ఓకేనా, బిట్వీన్ ఏ అండ్ బి. ఓకేనా, యూ కెన్ ఆల్సో గెట్ లైక్ దిస్, విఏ మైనస్ విబి ఈక్వల్ డాష్. ఓకేనా, రైట్. ఫిగర్ బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇది ఏ దాంట్లో ఉంది డైరెక్షను, పీ టైప్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్, ఎన్ టైప్ ఈజ్ కనెక్టెడ్ పాజిటివ్, ఇట్ ఈస్ రివర్స్ బయాస్ కండిషన్. చూడండి, పీ టైప్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీది, ఎన్ టైప్ పాజిటివ్. సో రివర్స్ బయాస్ ఏమవుతుంది, నో కరెంట్. నో కరెంట్ అంటే ఏంటి అర్థము, మాకు ఓపెన్ సర్క్యూట్, నో కరెంట్ కదా, నో కరెంట్. సో ఓపెన్ సర్క్యూట్. ఓకేనా, ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకేనా, సో రివర్స్ బయాస్ కండిషన్ కాబట్టి కరెంట్ ఈజ్ 0, ఓపెన్ సర్క్యూట్. సో దేర్ ఫర్ వాట్ ఈజ్ వి హియర్, ఇది ఎర్తింగ్ కూడా పెట్టాడు, వాట్ ఈజ్ వి, వి ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ విబి. ఓకేనా, క్లియర్. సో ఇక్కడ ఏంటి మనకి మిగిలింది, మనకి బిట్వీన్ ఏకి బి కావాలి, రెసిస్టెన్స్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ 2 ohms. తర్వాత వోల్టేజ్ కూడా ఇచ్చాడు, 6 volt ఇచ్చాడు బ్యాటరీది, అదవుతుంది మనకి. సో ఈ వోల్టేజ్ ఇక్కడ ఎంత ఉందో, ఈ వోల్టేజ్ విఏది కూడా అంతే ఉంటుంది మనకి. ఇది ఆల్రెడీ గ్రౌండింగ్ చేసి అన్నాడు. సో వోల్టేజ్ బి, విబి ఈజ్ ఈక్వల్ టు 0. అంతేకాకుండా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఏ బయాస్, రివర్స్ బయాస్ కండిషన్ ఉంది డయోడ్. సో రివర్స్ బయాస్ దెర్ ఇస్ నో కరెంట్ ఫ్లోయింగ్ అండ్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఓపెన్ సర్క్యూట్. ఓకేనా, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఓపెన్ సర్క్యూట్, అర్థమవుతుందా. సో విబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు విఏ మైనస్ విబి అడిగాడు కదా, సో విఏ మైనస్ విబి దట్ ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ 6 volts already passing to this one. So 6 minus 0, that is 6 volts. So answer is 6 volts అండి.
క్లియర్? రైట్. నెక్స్ట్ కింద చేస్తారండి, ప్లేస్ ఉంది, అది కూడా డయాగ్రామ్ కావాలి, మామూలు ప్రాబ్లం అది. ఏ డయోడ్ హ్యావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 0.7 volts across its junction which does not depend on current, okay, is connected in series with a resistance 100 ohms across the source. If 0.1 amperes current, 0.1 amperes of current passes through it, find the voltage across the source అడిగాడు. సో వి అడిగాడు. సో జాగ్రత్త చదవండి. డయోడ్ హ్యావ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ 0.7, అర్థమవుతుంది మీకు? సో డయోడ్ ఇచ్చాడు పొటెన్షియల్, ఇక్కడ రాసుకుందాం. పొటెన్షియల్ ఆఫ్ డయోడ్ ఈస్ 0.7 volts, ఓకేనా? సో ఇక్కడ మనం వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా అండి. V source is equal to VD plus VR. We can use this formula. Potential of the source is equal to potential difference of the diode plus potential difference of the resistance. You can use that formula. So ఇంకేముందండి, మనకి ఏమడిగాడు, మనకి find the voltage of the source, ఇది అడిగాడు. So therefore Vs is equal to Vd plus Vr. So Vr అంటే ఏంటి, Ohm's law, I into R. So 0.7 plus I, 0.1 into R. Resistance is 100 ohms, and that is nothing but 0.7 plus 1 by 10 into 100, 0, that is 10 plus 0.7, that is 10.7. ఏంటిది volts. ఇదంతా 10 కదా, 10 plus 0.7, 10.7. సో ఆన్సర్ ఈజ్ వాట్, సోర్స్ ది పొటెన్షియల్ ఆఫ్ ద సోర్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 10.7 volts. నోట్ చేసుకోండి. విల్ గో ఫాస్ట్లీ టు ద 8th one. రైట్ అండి, చెప్పేస్తున్నాను. 8th క్వశ్చన్ ప్లీజ్. వెళ్దాం 8th కూడా డయాగ్రామ్ వేస్తాను, తర్వాత ప్రాబ్లము చూడండి. రెండు డయోడ్లు ఇచ్చాడండి, ఇది ఒక డయోడు, నెక్స్ట్ దానికి ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడండి, ఎంతట 5 ohms పాపం. తర్వాత ఇంకొక డయోడు, దీని పరిస్థితి రివర్స్లో ఇచ్చాడండి, పి ఇక్కడ, ఎన్ ఇక్కడ. దీని రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు పాపం, 10 ohms. సో దీస్ ఆర్ కనెక్టెడ్ టు సమ్ ప్లేస్ హియర్. 2 పాయింట్స్ ఇచ్చాడు గ్యాప్, ఏ అండ్ బి, కండక్టింగ్ వైజ్. సో కింద భాగం చనిపేస్తానండి, కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. విల్ గో టు 8th one. 8th క్వశ్చన్ ఏమన్నాడు ఒకసారి చూడండి. ఏమంటాడు 8th, 2 volt బ్యాటరీ, 2 volt బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఏబి. ఇక్కడ 2 volt బ్యాటరీ పెట్టాడండి, ఓకేనా? 2 volt battery kept here, ఓకేనా? As shown in the following figure, okay, the value of current supplied by the battery when in one case battery is positive terminal, in one case battery is positive terminal of the battery is connected to B. అదవుతుందా అంటే జాగ్రత్త చూడండి, ఇదిగోండి, ఇది పాజిటివ్, ఇది ఎలా పెడదాం లేకపోతే. ఈ పాజిటివ్ టర్మినల్ బి కనెక్ట్ చేశాడట, ఫస్ట్ కేసు ఇది. ఫస్ట్ కేసులో ఏం చేశాడు, ఇన్ వన్ కేస్ బ్యాటరీస్ పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు బి, ఓకేనా? ఇన్ వన్ కేస్ బ్యాటరీస్ పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ పెట్టాడు కదా, సారీ అండి. ఇన్ వన్ కేస్ బ్యాటరీస్ పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ అండి, ఏ బి కాదు, కనెక్టెడ్ టు ఏ. ఇవ్వండి, పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ, ఓకేనా? అండ్ ఇన్ అనదర్ కేస్ వెన్ ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు బి. ఇంకో కేసులో ఏం చేశాడంటే, సెకండ్ కేసులో దిస్ పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు బి అట. సో రెండు సందర్భం ఇచ్చాడు. అంటే పాజిటివ్ టెర్మినల్ ఫస్ట్ కేసులో ఏ పెడితే అప్పుడు నెగిటివ్ టెర్మినల్ బీకే వెళ్ళాలి కదా.
అంటే అర్థం ఏంటి, ఈ పాజిటివ్ టర్మ్ ఏలో పెడితే ఫస్ట్ డయోడ్ పరిస్థితి ఏంటి? వాట్ ఇస్ ద ఫస్ట్ డయోడ్? పీ టైప్ ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్, ఎన్ టైప్ నెగిటివ్, అంటే ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఫస్ట్ డయోడ్ అక్కడ ఇచ్చాడు డయోడ్ 1 అని, ఎస్ ఇది డయోడ్ 1, డయోడ్ 2. సో డయోడ్ 1 ఈజ్ ఇన్ ఎఫ్బిసి ఫార్వర్డ్. అదవుతుంది మీకు, చాలా జాగ్రత్త చేయాలి ప్రాబ్లమ్స్. సి డయోడ్ 1 ఏమైంది చూడండి. వాట్ ఈస్ డయోడ్ 1 పొజిషన్? ఫార్వర్డ్ బయాస్ కండిషన్. తర్వాత ఇంకేమన్నాడు, ఏమైనా ఐడియాలు ఇచ్చాడా చూడండి. బ్యాటరీ కరెంట్ ఫాలో ఎస్ ఇట్ ఈస్ కనెక్టెడ్, రైట్. ఏం చెప్పలేదు. సో ఫార్వర్డ్ బయాస్ కండిషన్ ఏం జరుగుతుంది చెప్పండి మీకు? కరెంట్ పాస్ అవుతుంది, ఓకేనా? కరెంట్ పాస్ అవుతుంది, ఇది ఫార్వర్డ్. నెక్స్ట్ కేసులో ఏమన్నాడు, ఈ పాజిటివ్ టెర్మినల్ ఏమో బీకి పెట్టాడు, అంటే నెగిటివ్ టెర్మినల్ ఇక్కడికి వచ్చింటే కదా, అంటే ఇది ఏ బయాస్లో ఉంది? రివర్స్డ్ బయాస్. ఒకసారి చెక్ చేద్దాం, రివర్స్ కాదు, జస్ట్ చెక్. చూడండి, ఫస్ట్ కండిషన్లో ఇది ఫార్వర్డ్లో ఉంది పాజిటివ్ టెర్మినల్, ఇదేమో పీ టైప్ ఈజ్ నెగిటివ్, రివర్స్డ్, కరెంట్ పాస్ అవ్వదు. నెక్స్ట్ కండిషన్లో ఇది బీకి పెట్టారు పాజిటివ్ టెర్మినల్, అంటే ఇది ఫార్వర్డ్ ఉంటుంది, అప్పుడు ఇది రివర్స్లో ఉంటుంది, అంతే కదా అర్థం. చూడండి, నెక్స్ట్ కండిషన్లో ఇది పాజిటివ్ పెట్టాడు, అంటే పీ టైప్ ఈజ్ కనెక్టెడ్ పాజిటివ్, ఎన్ ఈజ్ నెగిటివ్, ఇది ఫార్వర్డ్, అంటే ఇది రివర్స్ అవ్వాలి. ఇందులో కరెంట్ పాస్ అవుతుంది సెకండ్లో, ఇందులో కరెంట్ పాస్ అవ్వదు. సో యూ కెన్ అప్లై ద ఓమ్స్ లా హియర్, ఓకేనా? అది కదా అడిగాడు మనకి, రైట్ అండి. సో ఓమ్స్ లా అప్లై చేద్దాం. V ఈజ్ ఈక్వల్ టు IR. సో 2 volt ఈజ్ ఈక్వల్ టు I. కరెంట్ సైజ్ అడిగాడు, ఏమడిగాడు? ద వాల్యూ ఆఫ్ కరెంట్ సప్లైడ్ బై ద బ్యాటరీ వెన్, ఎస్ కరెంట్ సైడ్ I1 I2. సో V ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టైం కడదాం I ఇంటూ ఇది కరెంట్, ఇంకా ఫస్ట్ ఫార్వర్డ్ కరెంట్ పాస్ అవుతుంది. సో 2/5 ఈజ్ ఈక్వల్ I1 ఎంత అవుతుంది? 0.4 amperes I1 ఫస్ట్ కేసులో 4 amperes వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేసిన బ్యాటరీ ఇది పాజిటివ్ దీనికి పెట్టాడు, అంటే ఇదేమో ఫార్వర్డ్ ఉంటుంది పాపం. P ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్ అండ్ నెగిటివ్, అంటే అర్థమైంది ఇది రివర్స్లో వెళ్ళింది, అంటే ఇందులో కరెంట్ పాస్ అవుతుంది, ఓన్లీ ఇందులో పాస్ అవుతుంది కరెంట్. అంటే మళ్ళీ అగైన్ V ఈజ్ ఈక్వల్ టు IR. 2 1s are 2 5s are, so 1/5 is equal to I2, that is equal to 0.2 amperes. That is the second answer. వచ్చింది కదా. సో 0.4 and 0.2, that's all అండి. నెక్స్ట్ వన్, 8th one అండి. సో ఈ కాన్సెప్ట్ మీకు వస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ 8th కూడా డయాగ్రామ్ అండి, సారీ 9th వన్. 9th is also డయాగ్రామ్ చూడండి, జాగ్రత్త వేసుకోవాలి టు ఆన్సర్ ఇట్, రైట్ అండి. సో 9th ప్రాబ్లం ఏంటి డయాగ్రామ్ చూద్దామండి ఒకసారి, దాని పరిస్థితి ఏంటో. విఆర్ క్యారెక్టరిస్టిక్ అండి, చూడండి ఇలా ఇచ్చాడండి డయాగ్రామ్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇది ఎలా ఇచ్చాడంటే పాప, ఇక్కడేమో 2 అట, ఇది వోల్టేజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, కరెంట్ ఆన్ వై యాక్సిస్ అండి గ్రాఫ్. ఇక్కడ 2 ఇచ్చాడు, ఇది ఆరిజిన్ అండి, ఇది ఎక్స్ డాష్ వై డాష్. ఇక్కడ నుంచి ఇదేమో 5 అట కరెంట్ యాంపియర్స్, ఇది ఒకసారి గీత గీద్దాం 2. తర్వాత ఇదేమో 2.1, తర్వాత ఇది 4 అట వోల్టేజ్, ఇది 4.2. ఇక్కడ కూడా గ్రాఫ్ గీద్దామండి. 2.1కి ఇదేమో 10 అట, అలాగే నెక్స్ట్ 4కి 200 ఇచ్చాడండి, 4కి 200 యాంపియర్స్ కరెంటు. తర్వాత ఏమో 250 అట, అదేంటి 4.2కి, ఓకేనా, ఇది వాల్యూ ఇచ్చాడు. సో ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఈ పాయింట్స్ అన్ని లొకేట్ చేస్తే రఫ్గా ఇలా ఉందండి, ఓకేనా, రఫ్లీ ఇలా వచ్చింది గ్రాఫ్, ఓకేనా. సో రఫ్లీ హెస్ డ్రాన్ ఇన్ దట్ ఫ్యాషన్. సో ఇప్పుడు ఏమడిగాడు మనకి, జాగ్రత్త సాల్వ్ చేయాలి ప్రాబ్లము, ఓకేనా. అది 4.2. సో గ్రాఫ్ కరెక్ట్గా వేసుకోరండి ప్లీజ్. సో ఈ గ్రాఫ్ నుంచి మనం సాల్వ్ చేయాలి. వాల్యూస్ ఇచ్చాడు కదా చూడండి, ఇది గ్రాఫ్.
రైట్ అండి. అయితే ఈ విఐ క్యారెక్టరిస్టిక్ గ్యాప్ నుంచి వాడు ఏమన్నాడు, పిఎన్ జంక్షన్ డిజైన్ ఫార్వర్డ్ బయాస్ అన్నాడు. అదే కదా గ్రాఫ్, ఇదే బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ చూడండి రేజ్ అవుతుంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ డైనమిక్ రెసిస్టెన్స్, రేషియో ఆఫ్ dynamic resistance corresponding to the forward bias 2 volts and 4 volts. చేద్దామా మరి? చూడండి. సో 2 volts ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి. డైనమిక్ రెసిస్టెన్స్ అంటే డిఫరెన్సెస్ కట్టాలి. ఇది చూడండి, ఈ డిఫరెన్స్, ఈ డిఫరెన్స్, అలాగే ఈ డిఫరెన్స్, ఆ రేషియో కావాలి మనకి. ఓకేనా? డైనమిక్ రెసిస్టెన్స్ R1 ఈస్టు R2 కట్టాలి మనం. 9th ప్రాబ్లం ప్లీజ్. అదవుతుంది మీకు. R1 అంటే RD1/RD2 రేషియో కావాలి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఈ డిఫరెన్స్ కట్టండి మనకి. ఫస్ట్ ఇది ఎంత అవుతుందో మనకి చూడండి వాల్యూ. 2.1 - 2, 2.1 - 2 అంటే ఎంత అవుతుంది? 0.1 వోల్ట్. ఇది ఎంత? 10 - 5, దట్ ఈస్ 5 amperes. అదవుతుందా? ఇది వోల్టేజ్ ఏమో 0.1 వోల్ట్, ఇదేమో ఎంత వచ్చింది మనకి? 5. సో ఓమ్స్లో ఏం చెప్తుంది బాబు? V = IR అంటుందా? అంటే అప్పుడు ఇందులోంచి మనకి రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? V/I = R, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? RD1. సో V ఎంత వచ్చింది ఇక్కడ మనకి? ఫస్ట్ కేసులో 5 అన్నా, సారీ 0.1 అండి, చూసుకోండి జాగ్రత్త వేయండి. 0.1 బై కరెంటు 5 డిఫరెన్స్ వచ్చింది, 5. ఓకేనా? సో ఇది కింద పెట్టేయండి. సో దిస్ ఎలా ఉంచేసేయండి, డివైడ్ చేయాలి కదా. 1/50 వచ్చింది. ఇది ఈక్వేషన్ ఉన్నాను రాయండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత కట్టండి? 4.2 - 4 ఎంత వచ్చింది? 0.2 volts అంతేనా? 0.2 volts. అలాగే ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది? కరెంటు 250 - 200 ఎంత వచ్చింది? 50 amperes. సో నౌ RD2 ఎంత అవుతుంది? RD2 సేమ్ మళ్ళీ ఓమ్స్లో V/I. సో ఇది ఎంత? 0.2/50. సో ఇది ఎంత వచ్చింది? 2/500. సో ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం కావాలి మనకి? RD1/RD2, RD1/RD2 రేషియో. సో RD1 ఎంత వచ్చింది? అంటే 1/50 బై 2/500. సో డివైడ్ చేస్తే 1/50 ఇంటూ 500/2, 0 0, 5 1s are 5 10s are 2 1s are 2 5s are. సో 5 మిగిలింది. అంటే అర్థం ఏంటి? రేషియో 5:1 కదా. ఎస్, 5:1. సో RD1/RD2 = 5 అంటే అర్థం ఏంటి? 5:1. దట్ ఈస్ ద ఆన్సర్. సో దట్ ఈస్ ద రేషియో. అంటే ఏం లేదు, డిఫరెన్సెస్ అంతే. 2.1కి 2కి డిఫరెన్స్ వోల్టేజ్, 10కి 5కి మధ్యన కరెంట్. ఇది ΔI, ఇది ΔV, I1, ఇది V1. అలాగే ఇది ΔI2, ఇది ΔV2. ఓమ్స్లో అప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. దట్స్ ఆల్ అండి. విల్ గో టు ద నెక్స్ట్ వన్, 10th వన్. సరిపేస్తాను చూడండి. 1 2 3. 10th కూడా డయాగ్రామ్ ఇచ్చాడండి. లెట్ us draw the diagram 10th వన్. రైట్ అండి. 10th కూడా డయాగ్రామ్ ఇచ్చాడు, ఒకసారి డ్రా చేద్దాం. వెరీ ఈజీ వన్. రైట్ అండి. 10th ఏమన్నాడు ఒకసారి చూద్దాం. 10th క్వశ్చన్. 2 ideal diodes కండిషన్ చెప్పాను కదా. రెసిస్టెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్లో 0. ఓకేనా? ఇవన్నీ వాడాలి మనం. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇది ఒక డయోడ్ అండి. P టైప్, N టైప్, జాయింట్ ఇయర్. తర్వాత 20 ohms,
ఏ, తర్వాత ఇట్ ఈస్ జాయిండ్ విత్ అనదర్ డయోడ్, ఇక్కడ పీ టైప్, ఇది ఎన్ టైప్. ఓకేనా? అనదర్ రెసిస్టెన్స్ ఈజ్ జాయిండ్ హియర్. ఓకేనా? ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చారు? 15 ohms, and it is joined to point B. అది ఏ టెర్మినల్? నెగిటివ్ టెర్మినల్. సో పాజిటివ్ నెగిటివ్, మధ్యలో రెసిస్టెన్స్ కూడా ఇచ్చాను 20 ohms, ఇది 20 ohms. జాగ్రత్త ఫిగర్ చూడండి. 2 ideal diodes are connected in the network. Find the equivalent resistance between A and B. So between A and B, effective resistance కావటం మనం. Okay, we want the effective resistance value. ఒకసారి గమనించండి ఫస్ట్ డయోడ్ పరిస్థితి ఏంటనేది. ఇది ఫస్ట్ డయోడ్ చూడండి, ఇది సెకండ్ డయోడ్ అనుకోండి. ఇది పీ టైప్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్, ఎన్ టైప్ కనెక్టెడ్ నెగిటివ్. దిస్ ఈస్ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ ఏం చెప్పాను? ఫర్ ఐడియల్ డయోడ్స్ కరెంట్ పాస్ అవుతుంది, బట్ వాట్ ఇస్ ఐడియల్ రెసిస్టెన్స్? What is the ideal resistance? Generally it is taken as 0. Okay na? In forward bias condition, okay na, 0 resistance is taken for ideal. Okay na? Right and ideal resistance is taken as 0. Now ఈ సందర్భంలో మీరు గమనించినట్లయితే, what about the resistances 20 and 20 ohms? ఈ రెండు ఎలా ఉన్నాయి? parallel కదా. See those resistance, these two are parallel. So what is effective resistance? R1 R2 by R1 plus R2, 20 2s are 2 10s are 10 ohms. So effective resistance in the 10 ohms ఇది. ఆ 10 ohms దీంతో సిరీస్ కదా. So what is the total effective? The 10 plus 15 దీంతో సిరీస్ అది. So that is nothing but 25 ohms. Okay na? That is nothing but 25 ohms. Clear? అదే కదా అడిగాడు మనకి. What is the equivalent resistance? Yes, 25 ohms, that's all. And if you observe this figure, ఇది ఎలా ఉంది? P type to negative, N type to positive. So this is reverse bias condition. Open circuit, no current. Reverse bias, no current. So this is the 10th అండి. నెక్స్ట్ 11th కూడా ప్రాబ్లం ఇచ్చాడండి ఫిగరు. అది మీకు బొమ్మ డ్రా చేయాలి. డ్రా ఇది అయిపోయిందా? సరిపోయచ్చా? రైట్. 11th one, second last. రైట్ అండి. నో 11th one కూడా మీకు ద ఫాలోయింగ్ సర్క్యూట్ ద డయోడ్ ఈజ్ ఐడియల్. ఇది కూడా ఐడియల్ అండి. 11th one ప్లీజ్ డ్రా ద ఫిగర్. ఇదిగోండి, ఒక యాంమీటర్ పెట్టాడు. పాయింట్ సి ఈజ్ గివెన్. బ్యాటరీ, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్. ఓకేనా? తర్వాత సి నుంచి ఒక రెసిస్టెన్స్ 4 ohms రెసిస్టెన్స్. తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక డయోడ్ పీ టైపు, ఎన్ టైపు. పాయింట్ ఏ, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ 4 ohms. ఈ జాయింట్ ద్వారా రెసిస్టెన్స్ ఇచ్చాడండి. ఓకేనా? ఇది జాయిన్ చేస్తాడు. సో ఈ వాల్యూస్ ఎంత? 4 ohms. ఇది ఈ ఎంత ఇచ్చాడు? 6 volts ఇచ్చాడు బ్యాటరీ. ఇది పాయింట్ డి, ఇది ఏ. నెక్స్ట్ ఇది కూడా 4 ohms సి యాంమీటర్. ఇదండి సర్క్యూట్ డయాగ్రాము. ఇదేమో బి. ఇప్పుడు ఏమడుగుతాడు చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ద డయోడ్స్ ఆర్ ఐడియల్. ఇదిగోండి ఎన్ని ఉన్నాయి? ఇదిగో డయోడ్. ఓకేనా? సో డయోడ్స్ ఆర్ ఐడియల్ అంటే ఒకటే ఇచ్చాడు డయోడ్. ఎస్, ఐడియల్. ఫైండ్ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ అండ్ కరెంట్ రీడింగ్ ఇన్ ద యాంమీటర్. ఓకేనా? సో రెసిస్టెన్స్ అడిగా, టోటల్ రెసిస్టెన్స్ ఆర్ వాల్యూ అండ్ ఆల్సో కరెంట్ వాల్యూ. టోటల్ కరెంట్, టోటల్ రెసిస్టెన్స్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఆ ఫిగర్ని. P type is connected to, just one, P type is connected to positive, N type is connected to negative. So this is in forward bias condition. Forward bias condition lo ideal diode ki resistance 0. Okay na, because ideal kada.
రెసిస్టెన్స్ ఈజ్ జీరో. జాగ్రత్త చూడండి, ఫ్రమ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR. ఇఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, జాగ్రత్త చూడండి, V బై జీరో ఈజ్ ఈక్వల్ టు R. సో 1/0 పొటెన్షియల్ ఉంది ఈజ్ ఈక్వల్ టు I. సో 1/0 ఈజ్ I అంటే I బికమ్స్ వాట్? కరెంట్. ఇన్ఫినిటీ కదా, ఆర్ అన్డిఫైన్. ఓకేనా? సరే చూద్దాం ఒకసారి. డయాగ్రామ్ వేసుకున్నారు కదా 11th వన్, రైట్. సో 11th డయాగ్రామ్ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్టుగా అయితే ఆల్రెడీ మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో వచ్చింది మనకి. సో ఐడియల్కి మనకి ఏం చేయాలి? ఫార్వర్డ్ బయాస్ చూడండి ఒకసారి. P టైప్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్, N టైప్ దిస్ థింగ్. ఫార్వర్డ్ బయాస్ మామూలుగా ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ పాస్ అవ్వాలి, బట్ ఐడియల్ డయోడ్ ఇది. ఐడియల్ డయోడ్ రెసిస్టెన్స్ ఇందాక చెప్పాను, జీరో రెసిస్టెన్స్ ఐడియల్ డయోడ్కి. సో ఇందులో మనకి ఏం అడిగాడు ఫైనల్గా? టోటల్ రెసిస్టెన్స్ అడిగాడు. టోటల్ రెసిస్టెన్స్ ఆల్రెడీ వోల్టేజ్ ఇచ్చాడు మనకి, ఓకేనా? అలాగే ఇది 4, ఇది 4, ఇది 4 ఇచ్చాడు. సో ఫైనల్గా మనకు అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మనకి అడిగాడు, ఓకేనా? సో టోటల్ రెసిస్టెన్స్ ఎలా వస్తుందండి మనకి? ఈ రెండు ప్యారలల్ కదా చూడండి, దీస్ టూ ఆర్ ప్యారలల్. సో అప్పుడు ఎలా వస్తుంది? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అంటే 4 4 16 బై 8, 8 1 8 2 2 ohms. మరి ఆ 2 ohms దీంతో ఏంటి? సిరీస్ కదా. సో వాట్ ఈస్ R టోటల్? 4 ప్లస్ 2 దట్ ఈస్ 6 ohms. దట్ ఈస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. అర్థమైంది? రెండు ప్యారలల్ కదా. సో ఎఫెక్టివ్ ఎంత? R1 R2 బై R1 ప్లస్ R2, దీంతో మళ్ళీ సిరీస్. సో వాల్యూ వచ్చింది మనకి 6 ohms. క్లియర్? రైట్ అండి. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? కరెంట్ కూడా అడిగాడు. సో V ఈజ్ ఈక్వల్ టు IR. V ఎంత ఇచ్చాడు మనకి? 6 volts. అదే కదా అడిగాడు. ఫైండ్ ద టోటల్ రెసిస్టెన్స్ అండ్ ద కరెంట్ రీడింగ్ అడిగాడు, కరెంట్ రీడింగ్. సో దేర్ ఫర్ కరెంట్ రీడింగ్ ఇంటూ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మనకి 6 ohms. 6 6 క్యాన్సిల్. సో I రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ampere. ఈజ్ దట్ 1 ampere అండి, దట్స్ ఆల్. అర్థమైంది కదండి. సో కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలండి. దెన్ ఓన్లీ గెట్ రైట్ అండి. లాస్ట్ ప్రాబ్లం అండి, అది కూడా డయాగ్రామ్ చెప్పేస్తున్నాను. లాస్ట్ వన్, ట్వెల్త్ వన్ అండ్ లాస్ట్ ప్రాబ్లం ఫర్ దిస్ చాప్టర్. 12th one. Each diode has forward bias 25 ohms in each below the circuit. Then the value of I1 by I2 is equal to dash. ఒక పెద్ద సర్క్యూట్ ఇచ్చాడండి. P టైప్, N టైప్, డయోడ్ 1, రెసిస్టెన్స్ 125 ohms. తర్వాత రెండోది రివర్స్లో పెట్టాడు పొలారిటీ. P ఇటు ఉంది, N ఇటు ఉంది, అండ్ రెసిస్టెన్స్ అగైన్ 125 ohms. నెక్స్ట్ మరో డయోడు మళ్ళీ ఇలా పెట్టాడు. P టైప్, N టైప్, రెసిస్టెన్స్ ఎంత? ఇది కూడా 125. లాస్ట్లో బ్యాటరీ ప్లస్ మైనస్ 5 volts. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 25 ohms ఇచ్చాడు. సో కరెంట్ కూడా ఇచ్చాడండి. ఇదేమో I2 అట, అక్కడ I2 అంటే ఇది I2, ఇది టోటల్ కరెంట్ I. ఇది ఇంకా I1, ఇది I1, ఇది I2. జాగ్రత్తగా వేసుకోండి, ఇది I1, అది I2. కిర్చాఫ్ జంక్షన్లో కూడా అప్లై చేయాల్సి వస్తుంది. ఇది I2, ఇందులోకి I3 వెళ్తుంది. డయోడ్ 1, డయోడ్ 2, డయోడ్ 3, రెండు పొలారిటీ రివర్స్లో ఉన్నాయండి. ఓకేనా? రైట్. తర్వాత ఇంకేమి ఇచ్చాడు? ఇది I4. అదవుతుందా? జాగ్రత్త చూసుకోండి. డయోడ్ 2లోంచి, డయోడ్ 2లో కరెంట్ ఎంత వెళ్తుంది? I3. అలాగే డయోడ్ 1లో కరెంట్ ఎంత వెళ్తుంది? I4. తర్వాత డయోడ్ 2లో
డయోడ్ 2లో I3 వెళ్తుంది, డయోడ్ 3లో I2, డయోడ్ 3లో I2, ఇక్కడ నుంచి I1. సో టోటల్గా కిర్చాఫ్స్ జంక్షన్లో అప్లై చేస్తే అకార్డింగ్ టు కిర్చాఫ్ జంక్షన్ లా ఏమడిగాడు మనకి I1/I2 అడిగాడు రేషియో ఇందులో. ఇఫ్ ఈచ్ డయోడ్ హేస్ సో మచ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్, ఓకేనా, 25 ohms ఇన్ బిలో I1/I2 అన్నాడు. సో ఇక్కడ ఏం జరిగింది చూడండి, పాజిటివ్ టెర్మినల్ టు P టైప్ టు పాజిటివ్, N టైప్ టు నెగిటివ్, ఇది ఫార్వర్డ్ బయాస్. డయోడ్ 1 ఇస్ ఫార్వర్డ్ బయాస్, ఇది P టైప్ టు నెగిటివ్, ఇది రివర్స్ బయాస్. నో కరెంట్, నో కరెంట్ అంటే అర్థం ఏంటి, I3 0, రివర్స్ బయాస్ I3 0 కదా, నో కరెంట్ పాస్. నెక్స్ట్ P టైప్ టు పాజిటివ్, ఇది మళ్ళీ ఫార్వర్డ్ బయాస్, ఇది సో అది కరెంట్ పాసింగ్. I2 ఉంది ఇక్కడ, ఒక I3 ఒకటి 0. సో కిర్చాఫ్స్లో అప్లై చేస్తే మీకు జంక్షన్లో I1 ఈజ్ ఈక్వల్ టు, I1 వస్తుంది జంక్షన్ వైపు, జంక్షన్ నుంచి ఏమి వెళ్ళిపోతున్నాయి, I2 వెళ్ళిపోతుంది, I3 వెళ్ళిపోతుంది, అలాగే పాపం I4 కూడా వెళ్ళిపోవచ్చు. I1 వస్తుంది, I2, I3, I4 వెళ్ళిపోతున్నాయి. ఇందులో మనకి I3 0 బికాజ్ ఇట్ ఇస్ ఎ రివర్స్ బయాస్ కండిషన్. సో I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I4. ఇప్పుడు మనకి ఎలా వస్తుంది, ఆల్రెడీ వోల్టేజ్ ఇచ్చాడు కదా, అట్లా కరెంటు ఓమ్స్లో అప్లై చేయండి. V ఈజ్ ఈక్వల్ టు IR. సో 5 ఈజ్ ఈక్వల్ టు I అంటే మొదటిది I1. రెసిస్టెన్స్ ఫస్ట్ దేనికి అప్లై చేద్దాం, ఈ డయోడ్కి పెడదాం, దీనికి కరెంట్ ఉంది కదా చూడండి, ఇదే బయాస్ పాజిటివ్, సో దీనికి కరెంట్ అప్లై చేద్దాం. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R, ఇందులో ఎంత I4 పాపం, R ఎంత 125, సో 5 1 సార్ 5 25 సార్, సో 1/25 I4. నెక్స్ట్ దీనికి వద్దాం, ఇది 0, దీనికి ఇది కూడా P టైప్ పాజిటివ్, N టైప్ నెగిటివ్, ఇది ఫార్వర్డ్ కరెంట్ ఉందండి, I2 కూడా ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే వాల్యూ వస్తుంది. రెసిస్టెన్స్ ఎంత 125, 125 ప్లస్ ఇక్కడ ఒక 25 ఒకటి ఉందండి, 150 అవుతుంది, చెక్ చేసుకోండి. 150, 125 ప్లస్ 25 ప్లీజ్, అంతేనా. ఇది ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ దీంతో పాటు ఉంది కదా, ఇది సిరీస్ కనెక్షన్ ఉంది. 125 ప్లస్ 25 ప్లీజ్, ఓకేనా, రైట్ అండి. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, V ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత కరెంటు I2 ఇంటూ ఎంత, ఇది వాల్యూ 150, అంతేనా వాల్యూ I2. చూడండి V ఈజ్ ఈక్వల్ టు, చూడండి దీనికి సిరీస్ కనెక్షన్, ఇక్కడ మాత్రం ఒకటే ఉంది, దీనికి 0 ఇది కరెంటు, ఇది ఒకటే. సో అందులో మనకి ఎంత వచ్చింది, 1/20 వచ్చింది. ఇక్కడ ఏమైంది మనకి 125 ప్లస్ 25 ఎంత అవుతుంది, 150 అవుతుంది కదా కరెంటు. అంటే 5 1 జా 530 అంటే 1/30 ఇది ఒక I2. ఓకేనా, క్లియర్, ఇజ్ ఇట్ క్లియర్, అర్థమైంది మీకు. 150 వచ్చింది మనకి, రైట్. అయితే ఇప్పుడు ఏమైంది ఒకసారి చూడండి ఈక్వేషన్. ఈ కిర్చాఫ్స్ లాలో పెడితే I1 ఈజ్ ఈక్వల్ టు I2, I3 0 కదా, I2 ప్లస్ I4. కానీ ఇక్కడ ఏం జరిగింది మనకి చూడండి, I4 ఎంత వచ్చింది, I2 ఎంత వచ్చింది చెక్ చేయండి. 2 టైమ్స్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి. I4 ఏమో 1/25 వచ్చింది మనకి, మరి I2 ఎంత వచ్చింది మనకి 1/30 వచ్చింది, ఓకేనా. 1/30 చెక్ చేయండి. I2 how much you got the value? See, from the relation it is very clear. జాగ్రత్త చూడండి, I1 is equal to 2 times I2 you are getting. I1 is equal to 2 times, ఎందుకు, బికాజ్ ఆల్రెడీ I3 ఇస్తున్నాయి ఇక్కడ మనకి. I1 is equal to 2 times I2 వస్తుంది, జాగ్రత్త చెక్ చేయండి. I1 is equal to 2 times I2. ఏ జంక్షన్లో ఆయన అప్లై చేయండి, ఇక్కడ పెట్టండి, పోనీ ఇక్కడ అప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తే ఈ జంక్షన్లో I1 ఈజ్ కమింగ్, I2 లీవ్ అవుతుంది, ఇక్కడ I3 వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్ టు, చూడండి I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I3, ఇది ఒక ఈక్వేషను. ఈ జంక్షన్లో ఈ జంక్షన్లో పెట్టండి, ఈ జంక్షన్లో పెడితే ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఇది I1, ఇది I2, సో ఇక్కడ ఏమవుతుంది, ఇది I2, ఇది I3. సో ఇక్కడ ఎంత వెళ్తుంది కరెంటు,
హౌ మచ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ హియర్? ఇది I1 I2 అంటే ఇక్కడ I3 వెళ్తుంది కదా, ఇది I3, ఇది I3, ఇది I3. సో ఇఫ్ యూ కంబైన్ ఆల్ దిస్ థింగ్ యూ విల్ గెట్ I1 ఈజ్ ఈక్వల్ 2 times I2. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో పెడితే ఏమవుతుంది? I1 ఈజ్ ఈక్వల్ I2 ప్లస్ I4. సో దేర్ ఫోర్ ఫైనల్లీ మనకి I1 by I2 వాల్యూ చూడండి ఏమవుతుందో. I1 by I2 విల్ బికమ్ 2/1. 2/1 అదే కదా వస్తుంది ఫైనల్ మనకి, అదే వచ్చింది చూడండి 2/1. ఒకసారి చెక్ చేసుకోండి. ఇజ్ ఇట్? ఎందుకంటే మనకి ఇక్కడ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రిలేషన్ వచ్చేస్తుంది మనకి. బోత్ ఆర్ గెటింగ్ సేమ్ వాల్యూస్. ఎస్ అదే అండి, బోత్ ఆర్ గెటింగ్ సేమ్ వాల్యూస్. అది కూడా I4 150A. ఎస్, సి దిస్ రెసిస్టెన్స్ ఈజ్ హోల్డింగ్ గుడ్ ఫర్ దిస్ వన్ అండ్ యాజ్ వెల్ దిస్ వన్ కదా. సో దాన్ని కూడా యాడ్ చేయాలండి మనం, రెండింటికి యాడ్ చేయాలి. అర్థమవుతుందా? సో బోత్ ద వాల్యూస్ ఆర్ గెటింగ్ సేమ్ ప్లేస్. ఇక్కడ మీరు యాడ్ చేయలేదు, బోత్ ఇక్కడ రెండింటికి యాడ్ చేయాలండి. ఏదది? ఇదిగోండి, హియర్ I4కి యాడ్ చేయలేదు, ఒక్కదానికి కరెంట్ చేయదు, దీనికి యాడ్ చేయాలి 25, దీనికి యాడ్ చేయాలి. సో ఇది ఇక్కడ 125 వేస్తాం, 150 ఇయర్ ప్లేస్, రెండింటికి సేమ్ వాల్యూ. సో 5 1s are 530s are. సో ఇక్కడ కూడా 1/130 వస్తుంది I4. సో ఇక్కడ కూడా అంతే వస్తుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది నాకు ఫైనల్ రిలేషన్ I2 ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ మర్చిపోయింది, ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ దీనికి సిరీసే, ఈ మధ్యలో ఒకటే 0, దీనికి కూడా సిరీసే. ఇదిగోండి పక్క నుంచి ఉంది కదా సిరీస్. సో I2 ఈజ్ ఈక్వల్ I4. సో ది I2 ఈజ్ ఈక్వల్ I4 అంటే ఇక్కడ ఒకటే 0 అయింది. సో ఈ ఈక్వేషన్ ఏమైంది మనకి? I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ I4 అంటే I2. సో I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I2 అంటే 2I2. అండ్ వాట్ ఇస్ ద రేషియో? I1 by I2. I1 ఎంత? 2I2. ఇక్కడ రాస్తాం చూడండి, ఈ లెక్క కొంచెం చాలా జాగ్రత్త చేయండి, అది తప్పు చేస్తుంది. I1 by I2, I1 ఎంత వచ్చింది? 2I2 by I2. I2 ఎంత వచ్చింది? 2. సో ఆన్సర్ ఎంత? 2:1. అర్థమైంది మీకు పాయింట్? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ రెండు ఫార్వర్డ్ బయాస్లు ఉన్నాయి, ఇది పీ టైప్ ఇస్ కరెంట్ పాజిటివ్, ఎన్ టైప్ నెగిటివ్. సో కరెంట్ పాస్ అవుతుంది ఇందులో. I4లో కూడా కరెంట్ ఉంటుంది, I2లో కూడా ఉంటుంది, I3లో ఉండదు, ఎందుకంటే ఇది రివర్స్ బయాస్ ఉంది చూడు. పీ టైప్ ఇస్ కరెంట్ నెగిటివ్ టెర్మినల్, ఇందులో 0. సో మీ కిర్చాఫ్స్ లా అప్లై ఏం చేశారు? I1 జంక్షన్లో I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I3 ప్లస్ I4. I3 0. సో I1 ఈజ్ ఈక్వల్ I2 ప్లస్ I4. ఇప్పుడు ఈ 25 రెసిస్టెన్స్ ఉంది కదా చూడండి, మీకు హైలైట్ చేస్తాను. ఈ 25 రెసిస్టెన్స్ ఇందా మనం మర్చిపోయేది. ఈ 25 దీనికి, ఇదిగోండి దీనికి యాడ్ చేయాలి సిరీసు, అలాగే దీనికి కూడా యాడ్ చేయాలి, దీనికి రెండింటికి యాడ్ చేయాలి. ఇందా మనం మిస్ చేస్తాం. సో 125 ప్లస్ 20 150. సో 50/150, 5 1s are 530s are I4 సమ్ వాల్యూ. దీనికి కూడా అంతే 5/150, దట్ ఈస్ 5 1s are 130 వచ్చేసింది, 5 1s are 530s are. సో I2 ఈజ్ ఈక్వల్ I4 వచ్చింది, అది తీసుకెళ్ళి ఈక్వేషన్ పెట్టండి జంక్షన్ లాలో. I1 ఈజ్ ఈక్వల్ I2 ప్లస్ 0 ఆల్రెడీ, I2 ప్లస్ I4. సో I1 ఈజ్ ఈక్వల్ I2 ప్లస్ I2 అంటే I1 ఈజ్ ఈక్వల్ 2I2. సో దేర్ ఫర్ రేషియో ఏంటి? I1 by I2 అంటే 2I2 by I2. సో 2/1. ఆన్సర్ ఎంత? 2:1. దట్స్ ఆల్ అండి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఫర్ యువర్ 14th చాప్టర్ సెమీకండక్టర్స్, అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ఆల్సో. ఓకే అండి, దట్స్ ఆల్ అండి. సో ఆల్ ద క్వశ్చన్స్ అడిషనల్ క్వశ్చన్స్ కదా ఇవి ఏంటి ప్రాబ్లమ్స్. సో ఆల్ ద ప్రాబ్లమ్స్ మొత్తం అన్ని కవర్ చేశానండి. సో ఐ బిలీవ్ దట్ యూ అండర్స్టూడ్ వెల్. ప్లీజ్ ప్రిపేర్ వెల్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ టు గెట్ నైస్ మార్క్స్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్. ఓకేనా? రైట్.